డాక్టర్ ప్రియాంక మరణం తర్వాత చాలా అపోహలు, చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎప్పుడైనా సరే మనం టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందేమో అనిపిస్తుంది ప్రియాంక గారి మరణం తర్వాత. ఎందుకంటే మనం రోడ్ సేఫ్టీ చూసుకుని ముందుకెళ్ళాలి. మనకి టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు మనకి సేఫ్టీ ఉండదు. ముందొక కారు వెనకొక కారు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా పక్క నుంచి మెల్లిగా వెళ్ళవలసిన అవసరం ఉంది. వెనకాల పరిస్థితిలో వచ్చేవాడు ఎలా వస్తాడనేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్ సేఫ్టీ చూసుకోవాలి. ఎందుకంటే రోడ్డు మనం చూసుకున్న ఎదుటో వెనకోడు ఎలా వస్తున్నాడో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా, లేకపోతే భారీ ప్రమాదం, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రోడ్ సేఫ్టీ విషయంలో చాలా టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా అన్ని సేఫ్టీలు కూడా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళకపోతే ఈవేళ ప్రియాంక గారి మరణం మనకు తీరని లోటుగా ఏ రకంగా అయిపోయిందో ఆ రకంగానే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ చూసుకుని మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యాక్సిడెంట్‌ని మీరు ఎలా చూస్తున్నారు? హత్య కిందకి చూస్తున్నారా? లేదంటే అది తెలియక జరిగిపోయిందా? మత్తులో చేసినటువంటి హత్య కాబట్టి ఆ దుర్మార్గమైన ఆలోచనలోకి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తులకు తగిన శిక్ష పడాలి. తప్పనిసరిగా వారు చేసినటువంటి దుర్మార్గం అమ్మాయిని లేకుండా చేశారు. వాళ్ళిద్దరి జీవితాలు కూడా నాశనం చేసుకున్నారు. ఈ మత్తు వల్ల ఈ గంజాయి మత్తు అయినా, లేకపోతే డ్రగ్స్ మత్తు అయినా, లేకపోతే ఇప్పుడున్నటువంటి మందు మత్తు అయినా చాలా జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ డే టైం కూడా పెట్టాలి. లేకపోతే చూడండి, పగటిపూట చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఎంత ఘోరంగా చంపారో ఇప్పుడు ఆలోచిస్తేనే ఆ అమ్మాయి నిండు జీవితాన్ని నాశనం చేశారు. ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేశారు. ఏమిస్తే ఆ రుణం తీరుతుంది వేళ. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసింది. తర్వాత ఈ జాగ్రత్తగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని హెల్మెట్ కూడా ధరించాలి. హెల్మెట్ కూడా లేదు పాపం వాళ్ళకి. మరి ఏ కారణం చేత ఎలా జరిగిందో, ఏ మత్తులో జరిగిందో నాకైతే తెలియదు. కానీ దురదృష్టం అయితే జరిగిపోయింది, అన్యాయం అయితే జరిగిపోయింది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.